ఉత్తర కొరియా దగ్గర ఆయుధాలున్నమాట వాస్తవం. ఆ ఆయుధాల్ని రష్యాకి ఇస్తున్నమాట వాస్తవం. ఉత్తర కొరియా దగ్గర ఉన్న సైన్యాన్ని రష్యా వాడుతున్నమాట వాస్తవం. కాకపోతే వాళ్ళ ఆయుధాలు తుపాకులో, బాంబుల వరకు ఓకే. కానీ మిస్సైళ్ళు మాత్రం ఈ రోజు వరకు ఒక్కటి కూడా లక్ష్యాన్ని ఛేదించలేదు. తాజాగా జపాన్ మీదుగా వెళ్ళి కొన్ని మిస్సైళ్ళు పడ్డాయి. అది ఎవరి కోసం పెట్టారు? దేనికోసం పెట్టారంటే ఆళ్ళు నోటం గూడా అనౌన్స్ చేయరు. సాధారణంగా మిస్సైల్ ప్రయోగాలప్పుడు నోటం అనౌన్స్ చేస్తే ఆ ఏరియాలో ఉన్నటువంటి షిప్స్ కానీ, ఆ ఏరియాలో యుద్ధ విమానాలు గానీ, ఆ ఏరియాలో మామూలు విమానాలు కూడా నడపనియ్యరు. ఎందుకంటే గబక్కన దేనికైనా తగులుతదని. బట్ వీడు ప్రతిసారి ప్రయోగిస్తారు కిమ్ సైన్యం. ఎవరికీ చెప్పరు. ఆ పైన చూస్తే అది ఎక్కడ పడుతదో ఆళ్ళకే తెలీదు. తాజాగా జపాన్ మీద నుంచి వెళ్లి పడ్డటువంటి దాని గురించి జపాన్ ప్రభుత్వం అలర్ట్ చేసుకుంది. తీరా చూస్తే అది పడ్డది అర్థం గాదు. ప్లస్ అది పేలింది పెద్ద పెను ప్రమాదం ఏమీ కావట్లేదు. ఓవరాల్‌గా కిమ్ముని సంతృప్తి పరచడానికి గాల్లో ఎగిరే ఒక ఆయుధాలనైతే తయారు చేస్తున్నారు గానీ, అవి రీచ్ అవ్వవు అనడానికి సాక్ష్యం అవే సక్సెస్‌ఫుల్ అయ్యుంటే రష్యాకి ఇప్పుడు ఆ మిస్సైల్ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఇచ్చుండేవాళ్ళు. రష్యా వాటి ఉక్రెయిన్ మీద వాడి ఉండేది.